నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అసలు ఏ కంట్రీస్కి అందిస్తారు, అలాగే పిఆర్ ప్రాసెస్కి ఎంత టైం తీసుకుంటూ ఉంటుంది జనరల్గా, అండ్ జర్మనీ కావచ్చు, కెనడా కావచ్చు, అండ్ ఈ పిఆర్కు ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అండ్ మోరోవర్ ముఖ్యంగా జర్మనీ అండ్ కెనడాలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అండ్ ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్సేనా, నాన్ ఐటీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చా, వెళితే వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు. దాదాపుగా 15 సంవత్సరాల పైబడి చాలామందిని యూఎస్, కోర్స్ కెనడా కావచ్చు, అండ్ ఆస్ట్రేలియా కావచ్చు, అండ్ యూకే, జర్మనీ ఇలా పంపిస్తూ వాళ్ళందరికీ ఒక మెరుగైన లైఫ్లను అందిస్తున్నటువంటి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి మనతో పాటు జహంగీర్ గారు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నారు, అండ్ ఆయన సీనియర్ నిపుణులు పిఆర్ విషయంలో, అండ్ చాలా ఇమిగ్రేషన్ కూడా స్పెషలైజేషన్ చేసిన వ్యక్తి. సార్తో మాట్లాడదాం. ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఎక్సెల్లా ఎలాంటి సర్వీసెస్ ఇస్తోంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్లో కూడా ముఖ్యంగా నేను చెప్పిన 4 కంట్రీస్లో ఎలాంటి సర్వీసెస్ ఇస్తోంది, అండ్ టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ మొత్తం ఎలాంటి కేర్ తీసుకుంటారు వాళ్ళు ప్రతి క్యాండిడేట్ విషయంలో, ఇవన్నీ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ జహంగీర్ సార్, చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ అని వింటున్నాను నేను. అంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫెయిర్, ఈ ఫెయిర్స్ ఏమిటి, ఎలా జరుపుతూ ఉంటారు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేవి మనం ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అక్కడ అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ పిఆర్ వీసాస్కి అప్లై చేయవచ్చండి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏముంటుందంటే కెనడా, ఆస్ట్రేలియా అండ్ జర్మనీ, దాంతోపాటు యూకే. ఎలిజిబిలిటీ అండ్ అలాగే ముఖ్యంగా చూస్తే కనుక జాబ్ అసిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక పిఆర్కి ఎలిజిబిలిటీ, ఇప్పుడు మనం కెనడా పిఆర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. మనం పిఆర్కి అప్లై చేయాలి అంటే కెనడాకి 67 పాయింట్స్ ఉంటాయి. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది ఏజ్ ఎంత ఉండాలి అనేది. ఓకే, ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ అండి. ఓకే, ఈ డిగ్రీ ఉన్నా కానీ మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ దేంట్లో ఉన్నా పర్లేదు. ఈవెన్ ఎవరైనా అప్లై చేయవచ్చు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే. వాళ్ళు హెల్త్ కేర్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఐటీ వాళ్ళే అప్లై చేయాలా అని. ఓకే, ప్రతి ఒక్క ఆక్యుపేషన్ వాళ్ళని అప్లై చేయవచ్చు అండి దీనికి. హెల్త్ కేర్ కానివ్వండి, దాంతోపాటు ఐటీ ఫీల్డ్స్లో కానివ్వండి, నాన్ ఐటీ ఫీల్డ్స్లో కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎవరైనా టీమ్ లీడ్ నుంచి ఈవెన్ కన్సల్టెంట్ ద్వారా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ జాబ్ ఆక్యుపేషన్ అయినా కానీ అప్లై చేయవచ్చు కెనడాకి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకే, ఎక్కడి నుంచి అయినా అప్లై చేయవచ్చు, అంటే ఇండియా నుంచి కూడా అప్లై చేయవచ్చు, లేదంటే మీరు వేరే కంట్రీస్లో ఉన్నారు కాబట్టి మీరు వేరే, ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కెనడా కూడా వెళ్ళొచ్చు అండి, లేదంటే యూకే నుంచి కెనడా కూడా వెళ్ళొచ్చు. డిపెండ్, ఏ కంట్రీ నుంచి అయినా కానీ కెనడా నుంచి వెళ్ళొచ్చు అండి మీరు. అంటే కెనడా వరకు చూసుకుంటే కనుక ఐఎల్స్ ఇంపార్టెన్స్ ఏమిటి, అండ్ మోరోవర్ లోకల్ లాంగ్వేజ్ కానీ కెనడియన్ లాంగ్వేజ్ ఇలాంటి వాటికి సంబంధించి? ఇప్పుడు ఐఎస్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాను. ఐఎస్లో ఫస్ట్ మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి సార్. ఈ 67 పాయింట్స్కి ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు, అంటే క్యాండిడేట్ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంట్రీ అని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళ ప్రొఫైల్ కూడా అదే కంట్రీకి మ్యాచ్ కావాలి. దానికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి ఈ కంట్రీ అయితే బెస్ట్, ఇక్కడ నుంచి మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీనికి అప్లై చేయాలని సజెషన్ ఇస్తామన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్కి కెరీర్కి సంబంధించిన విషయం సార్. దానికోసమే ఒకసారి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసుకుంటే వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. వాళ్ళ ప్రొఫైల్ ఎంతవరకు అక్కడ డిమాండింగ్ చేస్తుంది కెనడాలో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీనిలో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్ అంటే ఎన్ని కంపెనీస్లో చేస్తారు, ఎన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయ్యారు, దాన్ని బట్టి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ అక్కడ ఏమొస్తుంది, వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, దాన్ని బట్టి మనం ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మనకు తెలుస్తుందండి. అండ్ పిఆర్ వీసాలో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ దీనికి ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు, జస్ట్ వాళ్ళు మొబైల్ కాల్ ద్వారా కానీ, లేదంటే మా వెబ్సైట్లో విజిట్ అయ్యి కానివ్వండి, అక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. బ్రాంచ్కి విజిట్ అయినా కానీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది, కౌన్సిల్ ఎక్స్పర్ట్ అని ఉంటారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్, వాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఇస్తారనమాట. ఓకే, అక్కడ నుంచి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అయితే బెస్ట్ ఉంది, వాళ్ళకి ఎక్కడ కెరియర్ గ్రోత్ అనేది ఉంది అనేది వాళ్ళకి తెలిసిపోయి అదే కంట్రీకి మనం ప్రాసెస్ చేస్తాం. దీని ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో డాక్యుమెంటేషన్ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఈ మధ్య మీరు కూడా వినే ఉంటారు, లైక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డాక్యుమెంటేషన్ వల్ల,
ఇలా అని ఆ డాక్యుమెంటేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ ఎవాల్యుయేషన్లో మనం క్లియర్ కట్గానే తెలిసిపోతుంది అనమాట. దాని తర్వాతనే మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. అండ్ దీనికి టోటల్ ప్రాసెస్ మనకి 8 months అనేది ఉంటుందండి. ఈ 8 monthsలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ, అండ్ దాని తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ చేస్తాం, వెస్ట్ అంటాం, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో స్కాన్ కాపీస్ అవన్నీ వెరిఫై అవుతాయి అన్నమాట. ఓకే, అది వచ్చేసి ఆల్మోస్ట్ 30 to 45 days ఆఫ్ టైం అనేది పడుతుంది మనకు. ఓకే, అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి ఐఎల్స్ ట్రైనింగ్. ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక అడిగారు ఐఎల్స్లో ఇలా ఎంత రావాలి ఏంటి అనేది, చాలా మందికి అజెంప్షన్స్ అండ్ చాలామంది భయపడుతారు కూడా. అంటే మాకు ఇంత అంటే ఐఎల్స్ వస్తుందా రాదా, లేదంటే మాకు తెలిసిన వాళ్ళకి రాలేదు, ప్రాసెస్ వాళ్ళు ఆగిపోయింది మధ్యలో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. లేదంటే వేరే కంట్రీస్లో ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయా లేదా, ఇలాంటి చాలా ఇష్యూస్ అనేది వస్తాయి నా దగ్గరికి. వీటికి ఒకటి నేను చెప్తాను, అంటే డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్ అండి. అంటే ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే మీ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది, వేరే పర్సన్ ప్రొఫైల్ వచ్చేసి వేరే రకంగా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత పాయింట్ బేస్ని బట్టి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఐఎల్స్లో 8777 ఉంటేనే మనం పిఆర్కి అప్లై చేయవచ్చు అని చాలామంది అనుకుంటారు. అలా లేదండి, దానికి కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళకి తక్కువ వచ్చినా కానీ కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్కి మన ప్రొఫైల్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అండ్ ఇంకా దాని తగ్గట్టు ఎక్సెలా సైడ్ నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి. ట్రైనింగ్ ఎస్ మధ్యలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ఎవాల్యుయేషన్ వాళ్ళ స్కోర్కి ఎంత రావాలని వాళ్ళకి తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఆ ట్రైనింగ్లో అనేది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఏ విధంగా మనం ఎంత స్కోర్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అనేది వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ అనేది ఇస్తారండి. 1 month ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ అవుతుంది పూల్లో, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో. దాని తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, దాని దగ్గర రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితే వాళ్ళకి ఐటీఏ వస్తుంది, ఐటీఏ తర్వాత మెడికల్స్, దాని తర్వాత పోలీస్ క్లియరెన్స్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వీసా సక్సెస్ వరకు ఉంటుంది వాళ్ళకి, రెగ్యులర్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. ఎస్ సార్, ముఖ్యంగా ఎక్సెల్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి, వాళ్ళకి ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తాం? ఇంకోటి వచ్చేసి వాళ్ళకి చాలా దగ్గర కొంతమందికి జాబ్స్ అంటే వీసా వస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఇక్కడ వెళ్ళంగానే ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, మాకేం తెలియదు కదా, ఫస్ట్ టైం మనం పోతున్నాం అబ్రాడ్కి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఒకటి చెప్తాను, ఇప్పుడు చాలామంది అడుగుతారు వీసా వస్తుంది నెక్స్ట్ జాబ్ ఎలా అని. కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయండి. ఓకే, అందుకనే మనకు పిఆర్ వీసా ఉంటే కూడా జాబ్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది కెనడాలో. అండ్ ఇంకోటి వచ్చేసి వన్స్ వీసా వచ్చిన తర్వాత మా టీం అనేది ఉంటుంది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడానికి. ఎక్సెల్ అనేది కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ. ఓకే, మా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్ వీసా పై నుంచి కానివ్వండి, లేదంటే పిఆర్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కానివ్వండి, మాకు తెలిసిన ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ కానీ ఉంటాయి, వాళ్ళ దగ్గర రిఫరెన్స్ వస్తే కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. అండ్ దాంతోపాటు రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంటే ఏంటి అంటే వాళ్ళకి జాబ్ రావడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, వాళ్ళకి జాబ్ కోసం కూడా వరీ అవసరం లేదు, పిఆర్ ఉంటే జాబ్ ఈజీగా వస్తుంది అక్కడ. అండ్ నెక్స్ట్ పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ కూడా. పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ వచ్చి ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ఈ ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుంది. టోటల్గా స్టార్ట్ నుంచి వాళ్ళకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ నుంచి పిఆర్ వీసా వచ్చే వరకు ఒక పర్టికులర్ కేస్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ ఫైల్కి, మొత్తం త్రూఅవుట్ పిఆర్ వచ్చే వరకు తనది రెస్పాన్సిబిలిటీ. జస్ట్ క్లయింట్ వర్క్ ఏముంటుందంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ టైం టు టైం సబ్మిట్ చేయాలి. అండ్ తన రిక్వైర్మెంట్ పూర్తిగా మీట్ అయితే సరిపోతుంది అన్నమాట. అండ్ దీనికి మనకి ఐఎల్స్ వచ్చేసి కెనడాకి జనరల్ రాయాలండి. ఇప్పుడు మినిమం ఇంగ్లీష్ అయితే కంపల్సరీ. ఇప్పుడు అబ్రాడ్లో వెళ్ళి మనం చదువుకోవాలన్నా కానీ వర్క్ చేసుకోవాలన్నా కానీ మినిమం ఇంగ్లీష్ అయితే రావాలి. ఓకే, ఇప్పుడు ఐఎల్స్ అంటే ఏంటి అంటే దీంట్లో 4 modules ఉంటాయి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని. ఈచ్ మాడ్యూల్లో more than 6 అని తెచ్చుకుంటే దాని దగ్గర రిక్వైర్మెంట్ ఏముంటుంది ఏంటి అని మనం చెక్ చేసి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఎస్ సార్, కెనడాకి సంబంధించి చాలా క్లియర్గా డౌట్స్ అన్ని క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా జర్మనీ దగ్గరికి వెళ్దాం. జర్మనీ విషయానికి వస్తే కనుక అసలు ఈ పిఆర్ ప్రాసెస్ ఎంత టైం తీసుకుంటుంది? ఆఫ్ కోర్స్ అసలు వీసా కానీ ఈ రెగ్యులర్ ప్రాసెస్ జనరల్గా ఎలా ఉంటుంది సార్? సార్, దీనికైనా కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాకైనా కానివ్వండి, జర్మనీకైనా కానివ్వండి, కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది. ఇప్పుడు కెనడాకి చూసుకుంటే మనకి 8 months ఆఫ్ ప్రాసెస్ టైం పడుతుంది, జర్మనీకి ఒక 4 months ఆఫ్ టైం పడుతుంది. అండ్ చాలామంది ఇంత లెందీ ప్రాసెస్ 1 month 2 monthsలో ఏ వీసా రాదండి. కొంచెం పేషెన్స్ ఉండాలి, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఫాలో అప్ ఉండి కరెక్ట్గా డాక్యుమెంటేషన్ చేస్తే ఈజీగా పిఆర్ వీసా. లాస్ట్ మాత్రం చెప్పింది డాక్యుమెంటేషన్ అనేది పక్కా. మళ్ళీ మీరు ఫ్యూచర్లో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం, మీ ఫ్యామిలీకి ప్రాబ్లం, ఎవరికైనా ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఈ కొంచెం పేషెన్సీ ఉంటే మనకి ఈజీగా పిఆర్ వీసా వస్తుంది. ప్లస్ జర్మనీ ఎలా ఉంటుంది
అంటే ఎవరైతే ఐఎల్స్లో మాకు రాదు లేకపోతే ఇంగ్లీష్ మేము రాయలేము అంటే వాళ్ళకి జర్మనీ కంట్రీ అనేది బెస్ట్ అండి. ఇది మనకి 4 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ దీని కూడా డాక్యుమెంటేషన్, దీనికి ఎవరు అప్లై చేయాలి అంటే జర్మనీకి కూడా ఒక 6 points ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకుంటా చెప్తున్నారు మీరు. ఎస్, జర్మనీకి కూడా ఒక 6 points ఉంటాయండి. ఆ 6 points వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ ఆక్యుపేషన్ కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దానికి కూడా ఒక ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ టీమ్ ఉంటుంది, జర్మనీ ప్రాసెస్ టీమ్. దానికి కూడా ఒక 24 hours మనకు రిపోర్ట్ వస్తుంది. సేమ్ రిపోర్ట్ అనేది మనం క్లయింట్ కూడా పంపిస్తాం, ఎందుకంటే క్లయింట్ కూడా తెలియాలి తన ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ నుంచి కూడా వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి దెన్ వీ విల్ స్టార్ట్ ద జర్మనీ ప్రాసెస్ అండి. ఇది మనకి టోటల్ ప్రాసెస్ 4 months. దీనికి ఐఎల్స్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది 6 years అనేది ఇంగ్లీష్ మీడియం ఉంటే సరిపోతుందండి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది. ఓకే, ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ ఒకవేళ ఐఎల్స్ రాద్దామన్నా రాయొచ్చు, వాళ్ళకి ప్లస్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి దానికి. అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి ఎవరెవరు అప్లై చేయాలి అంటే లైక్ ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఐటీ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే, అండ్ దాంతో మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ జర్మనీకి అప్లై చేయొచ్చు అండి ఈజీగా. ఓకే, దానికి ఒక స్లాట్ ఉంటుంది, దాని ఫండ్స్ రిక్వైర్మెంట్ దానికి ఉంటాయి. ఓకే, అది ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు అర్థమైపోతుంది మీ ప్రొఫైల్ ఈ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది అనేది. షూర్ సార్. అండ్ నేను చాలాసార్లు విన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మై పర్సనల్ డౌట్, యా, జర్మన్ లాంగ్వేజ్ మస్ట్ అంటారు, ఖచ్చితంగా నేర్చుకోవాలి, దానికి చాలా టైం టేకెన్ అంటారు. అంటే మనం ఇక్కడ ఉండగానే నేర్చుకుని వెళితే మంచిది అనేది చాలా మంది దగ్గర విన్నాను, అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ దగ్గర కానీ. ఈజ్ ఇట్ రైట్ సార్? మీరేం చెప్తారు ఎక్సెల్ నుంచి? ఎస్, ఎందుకు అంటే సార్ ఇప్పుడు ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ ఉందంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు కెనడాకి చూసుకుంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉంటే పాయింట్స్ యాడ్ అవుతాయండి. ఒకవేళ స్పౌజ్ ఐఎల్స్ రాస్తే ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు జర్మన్ కూడా జర్మన్ లాంగ్వేజ్ ఉంటే ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి, డిపెండ్స్. ఓకే, వాళ్ళ స్కోర్ పెంచుకోవాలంటే ఈ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి ఫారెన్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు కెనడాకి అప్లై చేస్తున్నారు, అప్పుడు కెనడాలో వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ ఆఫర్ లెటర్ వస్తే ఆ పాయింట్స్, కొన్ని ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి అనమాట. వాళ్ళతో డిస్కస్ చేస్తాం మనం. ఆ డిస్కస్ చేసిన వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం అనమాట. ఏ లాంగ్వేజ్ ఉన్నా కానీ మనకు ప్లస్, ఏ డిగ్రీ ఎక్స్ట్రా ఉన్నా కానీ మనకు ప్లస్ పాయింట్, ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఐఎల్స్ ఖచ్చితంగా అవసరమా జర్మనీకి? జర్మనీకి అవసరం లేదండి, జర్మనీకి అవసరం లేదు. జర్మనీకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉంటే సరిపోతుంది మనకి క్వాలిఫికేషన్ అనేది. ఎన్ని డిగ్రీ అండ్ మాస్టర్స్ ఎవరైనా దాన్ని కూడా అప్లై చేయవచ్చు. ఏ ప్రొఫైల్ అంటే ఇప్పుడు పర్టికులర్గా కెనడా మనం చూసుకుంటే ఏ ప్రొఫైల్ అయినా అప్లై చేయవచ్చు. బట్ కెనడా జర్మనీకి అలా కాదు. జర్మనీకి కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, లైక్ ఇంజనీరింగ్వి, ఐటీవి ఇలాంటి ప్రొఫైల్స్ అప్లై చేయవచ్చు పర్టికులర్గా. ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక వాట్ ఇస్ ద ఎలిజిబిలిటీ? ఆస్ట్రేలియా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 65 points అండి. ఈ 65 points అనేది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్. దీన్ని కూడా మీరు ఐఎల్స్ రాయాలి, పీటీ రాసుకోవచ్చు, దాంతోపాటు టోఫెల్ కూడా రాసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ మనం కెనడాకి అప్లై చేయాలి అంటే జనరల్ ఐఎల్స్ రాయాలి. ఓకే, అండ్ పీటీ కోర్ రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అనుకుంటే అకాడమిక్ ఐఎల్స్ ఉంటుంది, లేదంటే అకాడమిక్ పీటీ రాసుకోవచ్చు అండి. దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంది. అండ్ దానికి కూడా మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం ఆస్ట్రేలియాకి కూడా. ఇప్పుడు వచ్చేసి మనం కెనడా చూసుకుంటే మనకి ప్రోగ్రామ్స్ ఇందాక చెప్పాను కదా, ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటే మనకు 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏపీపీ. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే మనకి ఫెడరల్ స్కిల్ వర్కర్. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. బట్ దానికి ఒక ర్యాంకింగ్ ఉంటుంది, దాని పర్టికులర్ ఇంత స్కోర్ రావాలంటుంది. అది డిపెండ్స్, మనం చెక్ చేసిన తర్వాత మనం క్లయింట్కి షేర్ చేస్తాం అది. అండ్ నెక్స్ట్ పిఎన్పి ఏంటంటే ఇందాక మీరు ఐఎల్స్ తక్కువ వస్తే ఎలా అంటే చాలా మంది డౌట్ వస్తుంది. ఐఎల్స్ తక్కువ వచ్చినా కొన్ని స్టేట్స్ ఉంటాయండి పిఎన్పిలో. అంటే 189 సబ్ క్లాసా, 190 వీసా అనేది ఉంటుంది. 189 అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. పర్టికులర్ 190 వీసా అంటే స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. ఎస్, ఇది కూడా ఎవాల్యుయేషన్ జరిగి ఒకసారి సేమ్ రిపోర్ట్ మనకు 24 hours వచ్చి సేమ్ మనం ఆ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం మూవ్ అవుతామండి. ఓకే, అండ్ దాని దగ్గర రిక్వైర్మెంట్ ఇవన్నీ ఒకసారి క్లయింట్తో డిస్కస్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాకి ఏంటి అంటే ఇప్పుడు మనం కెనడాకి ఎవరైనా అప్లై చేయవచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు ఆస్ట్రేలియాకి పర్టికులర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఈ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఏదైతే క్వాలిఫికేషన్ మీరు చదువుకున్నారో దాని దగ్గర ఎక్స్పీరియన్స్ ఒక 2 years or 3 years అనేది కంపల్సరీగా ఉండాలి. లేదు మనకు ఆ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే మనకి మినిమం మోర్ దెన్ ఒక 5 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఎస్ సార్. ముఖ్యంగా ప్రతి దానికి కూడా నేను ఇప్పుడు మనం 4 countries మాట్లాడుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ యూకే గురించి లాస్ట్లో అడుగుదామని ఆగాను నేను. ఈ కంట్రీస్ అన్నింటికీ కూడా ఐఎల్స్ అనేవి మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా ఉంటే బెటర్, ఖచ్చితంగా ఉండాలి కొన్ని కంట్రీస్కి. సరే, బాగుంది. అసలు ఈ ఐఎల్స్లో మంచి మార్కులు రావాలంటే, మంచి స్కోర్ రావాలంటే ఎలాంటి ట్రైనింగ్ పొందాలి, ఎలాంటి అసిస్టెన్సీ ఎలా ఇస్తుంది ఎక్సెల్?
ఎక్సెల్ పర్టికులర్గా వచ్చేసి వీళ్ళకి 1 month ట్రైనింగ్ అండి. ఇది అని కాదు, ఐఎల్స్ అంటే మీ స్పెషలిస్టులతోటా? సూపర్. అంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ మెటీరియల్ కానివ్వండి, ఓకే, వాళ్ళ గైడెన్స్ కానివ్వండి, వాళ్ళ టీచింగ్ స్కిల్స్ అనేది చాలా బాగుంటాయి. వాళ్ళ ద్వారానే ఈ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తామన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు స్టూడెంట్గా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఐఎల్స్ ట్రైనింగ్ కానీ పీటీ కోచింగ్ కానీ చాలామంది తీసుకుంటున్నారు. దాని ప్రకారంగా ఇమిగ్రేషన్ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. చాలామంది మార్క్స్ అని వచ్చాయి, more than 7 కానీ more than 8 కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఓకే సార్. అండ్ ఓవరాల్గా లోకల్ లాంగ్వేజ్ గురించి కూడా చెప్పారు. అండ్ ఎక్సెల్ బ్రాంచెస్ ఉన్నాయి, చాలా చోట్ల విస్తరించి ఉన్నారు. మీరు చాలా మంచి అసిస్టెన్సీ ఇస్తున్నారు, మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చూసాను, అందుకే ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాను మీతోటి. అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అంటే టాప్ టు బాటమ్ డౌన్ టు ఎర్త్ ఓవరాల్గా వాళ్ళకి అక్కడ దిగాక ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి విషయంలో ఎక్సెల్లా తోడ్పాటును అందిస్తుందా? ఎట్లా సార్, ఎట్లా ఉంటాయి? ఎట్లా అంటే సార్, ఫస్ట్ వచ్చేసి అక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలామంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ పిఆర్ వీసా పైన కూడా, స్టూడెంట్ వీసా పైన కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈవెన్ అంటే మాకు కొన్ని యూనివర్సిటీస్ అనేది రీప్రజెంటేటివ్స్ కూడా గైడెన్స్ ఉంటుంది అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ వరకు వాళ్ళకి మా సపోర్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే పర్టికులర్గా ఒక కేస్ ఆఫీసర్ వాళ్ళకి అసైన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్, జస్ట్ వాళ్ళ వర్క్ ఏంటంటే మా సైడ్ నుంచి 99% అనేది ఎఫెక్ట్ అనేది పెడతాం మేము. జస్ట్ 1% అనేది వాళ్ళకి కూడా అనేది అది ఉండాలి అనమాట, జీల్ అనేది. ఓకే, అంటే తెలుసుకోవాలి కెనడా గురించి ఏంటి అవన్నీ ఉంటే వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు 1% వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా సబ్మిట్ చేస్తే ఈజీగా వెళ్ళవచ్చు. ఎస్ సార్. సార్, మనం జాబ్ సీకర్స్ అండ్ జాబ్ వెతుక్కుని వెళ్ళడం లేదా మీరు చూపించడం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఇవన్నీ పక్కన పెడితే చదువుకోవాలనుకునే వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు, ఎంఎస్ ఆర్ అదర్ దాన్ చాలా కోర్సెస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో. బట్ మనం మాట్లాడుకునే 4 కంట్రీస్లో ఇలాంటి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ కానీ, అంటే వాళ్ళకు వచ్చే డౌట్లకి నివృత్తి చేయడం కానీ, ఇవన్నీ ఎట్లా చూస్తుంది ఎక్సెల్? తప్పకుండా ఇందాక మీకు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎస్, ఎడ్యుకేషన్ ఫేర్లో అంటే చాలామంది పేరెంట్స్తో పాటు వస్తారనమాట స్టూడెంట్స్ తెలుసుకోవడానికి. అంటే వాళ్ళకి ఏ కోర్స్ అయితే బెస్ట్, వాళ్ళ పర్సంటేజ్ ఏంటి, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఒక ఏ యూనివర్సిటీకి వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఓకే, దాని గురించి ఆ ట్యూషన్ ఫీజెస్ గురించి కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్ ఫేర్లో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. లేదా మీ డైరెక్ట్ బ్రాంచెస్ కూడా విజిట్ కావచ్చు. ఓకే, ఆ బ్రాంచెస్ విజిట్ అయినప్పుడు స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళు గైడెన్స్ అనేది ఇస్తారు మీకు. ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడ అప్లై చేయాలి, మీకు హైయర్ స్టడీస్కి బ్యాచిలర్స్కి కానివ్వండి, మాస్టర్స్కి కానివ్వండి. ఆల్మోస్ట్ మనం ఎక్సెల్ సైడ్ నుంచి అన్ని కంట్రీస్ మనం కవర్ చేస్తారండి స్టూడెంట్ వీసాస్కి. ఓకే, ఈవెన్ మీరు ఏ కంట్రీకి అప్లై చేసినా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రిక్వైర్మెంట్ కూడా మ్యాచ్ కావాలి మనకు అక్కడ. ఓకే, ఆ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయిన తర్వాత ఈ కంట్రీ అయితే బెస్ట్, ఒక బెటర్ వాళ్ళు మా వెబ్సైట్కి విజిట్ అయ్యి కూడా అక్కడ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ లేదంటే ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చి కూడా అక్కడ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తోనే మాట్లాడవచ్చు వాళ్ళనమాట. పేరెంట్స్ కూడా ఒక హోప్ అనేది వస్తుంది, అరే మా అబ్బాయి సేఫ్గానే వెళ్ళొచ్చు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అది తెలుస్తుంది ఎడ్యుకేషన్ ఫేర్లో. ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే ఎవ్రీ ఇయర్ మా ఆల్మోస్ట్ ఎక్సెల్ సైడ్ నుంచి more than 2000 మెంబర్స్ వెళ్తారు. పిఆర్ పైన వెళ్ళిన చాలా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అవునండి, ఎగ్జాక్ట్లీ. అండ్ సార్, ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళు అంటే వెళ్ళిన వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ కావచ్చు, లేకపోతే విజిటింగ్ ఆర్ టూరిస్ట్ వీసాల పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఓవరాల్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళని అంటిపెట్టుకుని, అంటే మీన్స్ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా ఎన్నాళ్ళు ఎక్సెల్లా వాళ్ళకి బాధ్యత వహిస్తుంది జనరల్గా, అలా ఏమైనా ఉంటుందా టైం ఫ్రేమ్? ఎస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వీసా వచ్చే వరకు వాళ్ళ డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానివ్వండి, ఎక్కడైనా ప్రాబ్లం అయినా కానివ్వండి, ఈజీగా వాళ్ళకి ఎక్కడైనా ఏ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు, దాని సపోర్ట్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది గైడెన్స్ అనేది ఉంటుందండి. అండ్ దాంతోపాటు వాళ్ళకి వచ్చేసి టూరిస్ట్ వీసాస్, విజిట్ వీసాస్, వాటి మీద కూడా చాలా డౌట్లు ఉన్నాయి. టూరిస్ట్ వీసాస్ కానీ విజిటింగ్ వీసాస్ కానీ వీటికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఎంత టైం తీసుకుంటుందంటారా? ఎట్లా? లేదండి, విజిట్ వీసా అంటే అక్కడ వెళ్ళి ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ కోసం వెళ్ళాలనుకుంటాం మనం. అక్కడ వాళ్ళ కోసం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇన్విటేషన్ పంపించాలి. ఇక చాలా మంది వెళ్ళేది ఏంటి అంటే
గ్రాడ్యుయేషన్ సమ్మర్కి వెళ్తారండి. ఓకే, గ్రాడ్యుయేషన్ ఎస్ విజిట్ వీసాకి వెళ్ళాలి అంటే ఏంటంటే మనకి ఇన్విటేషన్ ఉండాలి. అక్కడ నుండి ఇన్విటేషన్ వాళ్ళు పంపిస్తారనమాట. ఆ ఇన్విటేషన్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు అండి. అదొక ఆల్మోస్ట్ 2 months ప్రాసెస్ అండి మ్యాక్స్. ఓకే, దాని దగ్గర ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తే జాబ్ డాక్యుమెంట్స్ లైక్ ఆఫర్ లెటర్ రిలేటెడ్ కానివ్వండి, లీవ్ లెటర్ రిలేటెడ్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట. డాక్యుమెంట్స్ రిలీజ్ విత్ ఇన్ 2 monthsలో ఈజీగా విజిట్ వీసా ఏ కంట్రీకైనా చేసుకోవచ్చు మనం. అండ్ దాంతోపాటు టూరిస్ట్ వీసా కూడా ఉంటుందండి. ఈ టూరిస్ట్ వీసాకి అప్లై చేయాలి అంటే అంటే హోటల్ బుకింగ్ అంటే ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, దీని కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళు వర్క్ చేసే డాక్యుమెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీనిలో ప్రొవైడ్ చేయాలి. దాని ఫండ్ రిక్వైర్మెంట్ దానికి సపరేట్గా ఉంటుంది అనమాట. అది కూడా ఆల్మోస్ట్ 2 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. దాని దగ్గర ఈజీగా ఇప్పుడు విజిట్ వీసా, టూరిస్ట్ వీసా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అవి ఈజీగా వచ్చేస్తాయండి, మనకి ప్రాబ్లం ఏమి లేదు. ఎస్ సార్, ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్ళడం అంటే వాళ్ళు చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అయి ఉంటారు, ఎంసీఏలు చేసిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఆ తర్వాత వెళ్ళడం, ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అవి ఉండకపోవచ్చు. బట్ వాట్ అబౌట్ నాన్ ఐటీ ప్రొఫెషనల్స్? నాన్ ఐటీ ప్రొఫెషనల్కి సంబంధించి ఏం చెప్తారు సార్? నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరు ఏ కంట్రీకైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, పర్టికులర్ వీళ్ళే అప్లై చేయాలని లేదు. ఏ ఆక్యుపేషన్ అయినా మనం ఈ 4 countries అనేది దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, ఒక క్లయింట్ వచ్చినప్పుడు అంటే ఒక క్లయింట్ అంటే ఒక కంట్రీకి ఇంట్రెస్ట్ అని ఉంటుంది. బట్ ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం అదే కంట్రీకి గైడ్ చేయకూడదు. ఎందుకంటే మిస్గైడ్ చేసినట్టు, మిస్గైడ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆస్ట్రేలియా ఇష్టం, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలని మీకు దగ్గర వస్తే సరే ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంది కదా ఆస్ట్రేలియాకి పంపించేద్దాం, మన అక్కడ వెళ్ళాక నాకు జాబ్స్ వస్తాయా రావా ఇలాంటివి ఉండకూడదు. బట్ మనకు వాళ్ళు కరెక్ట్ సజెషన్ ఇవ్వాలి. సార్ మీ ప్రొఫైల్ ఆస్ట్రేలియా కంటే కెనడాలో ఎక్కువ డిమాండ్ చేస్తుంది, ఇక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, దీనికైతే బెటర్, మీ కెరియర్ గ్రోత్ ఇక్కడ బాగుంటుంది, మీ ఫ్యామిలీకి కానివ్వండి దేనికైనా కానీ ఈ కంట్రీ ద బెస్ట్ అనేది వాళ్ళకి ఎగ్జాక్ట్గా గైడెన్స్ ఇచ్చేసి ఆ కంట్రీకి మూవ్ కావాలి. ఇప్పుడు నాన్ 80% కానివ్వండి చాలామంది అప్లై చేస్తున్నారు కెనడాకి. ఓకే, ఇక జర్మనీకి పర్టికులర్గా ఇంజనీరింగ్, ఐటీ, మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ ఇలాంటివి ఉండాలి. కానీ ఆస్ట్రేలియాకి, కెనడాకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అండ్ వాట్ అబౌట్ యూకే సార్? యూకే గురించి మనం అంత క్లియర్గా మాట్లాడుకోలేదు, మిగతా 3 countries మాట్లాడుకున్నాం. యూకేకి వెళ్ళడానికి విజిటింగ్ వీసాస్ కావచ్చు, అలాగే మనం అనుకున్న ఇంకో టైప్ ఆఫ్ వీసాస్, ఈ టూరిస్ట్ వీసాస్ కావచ్చు, ఇవి ఈజీ అయినా పర్వాలేదా? వెళ్ళొచ్చు అండి. యూకేకి స్టూడెంట్ వీసాస్ చాలా పడతాయండి, చదవడానికి చాలామంది వెళ్తారు. స్టూడెంట్ వీసా కూడా చేసుకోవచ్చు. దాని దగ్గర రిక్వైర్మెంట్ కానివ్వండి, మీరు ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు యూకేలో, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, ఒక్కసారి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి కౌన్సిలర్ మీకు గైడ్ చేస్తారనమాట ఏదైతే బెస్ట్ అనేది మీకు యూకేలో. ఒకవేళ యూకే స్కిల్ వర్క్ వీసా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే యూకే స్కిల్ వర్క్ వీసా కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే అది స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. ఒకవేళ అక్కడ నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే మనం వర్క్ పర్మిట్ నుంచి పిఆర్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ వీసా పైన. అది కూడా ఆల్మోస్ట్ మనకి 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. అండ్ ఇది జరిగేది టోటల్ 4 countries మనం చూస్తాము, ఏ కంట్రీ అయితే బెస్టో దానికి సజెషన్ ఇస్తాం క్లయింట్కి వెళ్ళడానికి. నవేడేస్ ఎక్కువగా వెళ్తున్న కంట్రీస్ ఏమిటి అంటే చదువుకోవడానికి కావచ్చు, జాబ్ సీకర్స్ కావచ్చు, ప్లస్ విజిటింగ్ ఆర్ టూరిస్ట్ వీసాస్ ఎక్కువగా వెళ్తుందంటే ఏం చెప్తారు? చదవడానికి ఏ కంట్రీ అయినా బెస్ట్ అని డిపెండ్స్ వాళ్ళ స్కోర్ రిక్వైర్మెంట్, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఓకే వాళ్ళ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ మ్యాచ్ కావాలి ఏదైనా కానివ్వండి. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే కెనడా అయితే ఈజీగా వస్తుంది. రీజన్గా చెప్పాలంటే కూడా వీసా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఇస్ ద బెస్ట్ వన్. ఇప్పుడు ఇర్రిలెవెంట్ ప్రొఫైల్స్కి అంటే ఎవరైనా అప్లై చేసి 2 years ఎక్స్పీరియన్స్ తోటి, ఈవెన్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది ఇక్కడ భయపడేది ఏంటంటే సార్ మేము వర్క్ పర్మిట్ పైన 1 monthలో వెళ్ళిపోతాం, 2 monthsలో వెళ్ళిపోతాం, అలా జరగదండి. ఏ వీసా అయినా డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్లీగా చేసే వెళ్ళాలి. ఎందుకు అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి, అంతే కదా. అండ్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన బ్రాంచెస్ ఎక్సెల్లో బ్రాంచెస్ వేరే కంట్రీస్లో ఉన్నవి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాయి? సార్ వేరే కంట్రీలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉందండి. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి యూఎస్ఏ, కెనడా కానివ్వండి, లేకపోతే ఏపీలో చూసుకుంటే మనకి విజయవాడ, గుంటూరు కానివ్వండి, హైదరాబాద్లో సోమాజిగూడ, కూకట్పల్లి బ్రాంచెస్ చాలా ఉన్నాయండి. లేదంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, ఈజీగా మీకు తెలిసిపోతుంది అంటే గైడెన్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఫాలో అప్ కరెక్ట్గా ఉంటే పిఆర్ వీసా ఛాన్సెస్ ఉంది అండి. ఎస్ సార్. అండ్ సార్ ముఖ్యంగా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు డాక్యుమెంటేషన్ పక్కా చేసి ఇచ్చినప్పుడు ప్రాసెస్ ఒక విధంగా ఉంటుంది, కొంచెం ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయడంలో కొద్దిగా లేట్ అయ్యి అటు ఇటు అవుతున్నప్పుడు
ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా వెళ్దాం అనుకున్న వాళ్ళకి? డాక్యుమెంటేషన్ అండి, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఏంటంటే దీనికి మనం కేస్ ఆఫీసర్ని గైడ్ చేస్తాం. వన్స్ వాళ్ళ ప్రొఫైల్ మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇష్యూ చేస్తాం. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగానే వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి స్టెప్ బై స్టెప్. ఓకే, ఏదైనా కానీ ఎడ్యుకేషన్ అయినా కానివ్వండి, లేదు అంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, ఎగ్జాక్ట్గా ఉండాలి. అది కేస్ ఆఫీసర్ వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో పంపించమంటాడో ఆ టైంలో పంపించాలి. లేట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇంత లెందీ ప్రాసెస్ ఎందుకు అవుతుంది అంటే ఈ డాక్యుమెంటేషన్ వల్లనే లేట్ అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా కీలకం అని చెప్తున్నారు జహంగీర్ గారు. అండ్ ఆ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే కనుక మీరు అనుకుంటున్న వారు చెప్తున్నటువంటి ఆయా కంట్రీస్లో చక్కగా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఆ ప్రాపర్ ఆఫీసర్స్ అంతా గైడ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా వేరే కంట్రీలో వెళ్ళి ఖచ్చితంగా స్థిరపడచ్చు అని చెప్తున్నారు. సో ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్.